కూచిపూడి గ్రామాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యధిక నిధులు మంజూరు చేశారని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిపొట్ల ఆనంద్ తెలిపారు. సిలికానాంధ్ర దత్తత గ్రామం కృష్ణా జిల్లా కూచిపూడిలో గ్రామస్తులతో కలిసి చేయాల్సిన పనులపై ఆయన సమీక్షించారు. కూచిపూడి గ్రామాన్ని సిలికానాంధ్ర దత్తత తీసుకున్న 18 నెలల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, అంతర్గత రహదారులు నిర్మించామన్నారు. మిగిలిన వాటిని ప్రభుత్వ సాయంతో పూర్తి చేస్తామన్నారు. కూచిపూడి గ్రామంలోకి అడుగుపెట్టిన తర్వాత గ్రామంలో సరి అయినటువంటి అంతర్గత రహదారులు లేకపోవడం గ్రహించి ముందుగా ఆ అంతర్గత రహదారుల నిర్మాణం చేయాలని చెప్పి తలపెట్టడం జరిగింది. దాదాపుగా 8 కిలోమీటర్ల అంతర్గత రహదారులు వేయవలసి ఉంటే సిలికానాంధ్ర ఒక 3.7 కిలోమీటర్లు రహదారుల్ని నిర్మించిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇస్తాన్నటువంటి 50% నిధుల్ని మేము ఇప్పటికే పని పూర్తి చేశామని అడిగితే వారు దాన్ని సిఫారసు చేయటము, 1,60,00,000 రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. ఉన్నట్టుగా వేగంగా జరిగితే రాబోయేటువంటి సంక్రాంతి కాలానికి కూచిపూడి గ్రామంలో మట్టి రోడ్డు, బురద రోడ్డు అనేటువంటిది లేకుండా చేయాలి అనేటువంటిది లక్ష్యము.